శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఫిబ్రవరి 27, 2026 శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం శతవిషం కార్తె. ఏకాదశి రాత్రి 10:34 వరకు. నక్షత్రం ఆరుద్ర ఉదయం 10:49 వరకు. వర్జం రాత్రి 10:12 నుండి 11:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుండి 9:36 వరకు. మరలా మధ్యాహ్నం 12:45 నుండి 1:32 వరకు. శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు. తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. మీరు చేయని పొరపాటుకు మిమ్మలను దోషులుగా నిర్ణయించే విషయంలో తగు జాగ్రత్తలను పాటించండి. వృషభ రాశి. ఆధ్యాత్మిక కార్యక్రమములకు శుభకార్యములకు ధనమును బాగా ఖర్చు చేస్తారు. బదిలీలు, వాహన సౌలభ్యం. మిథున రాశి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన భాషలను అభ్యసించే ప్రయత్నాలు చేస్తారు. వస్త్రలాభం. కర్కాటక రాశి. వృత్తియందు బాధ్యతలు పెరగటంతో సమయమునకు విశ్రాంతిని తీసుకోలేరు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. సింహరాశి. వివాదాస్పద వ్యవహారములు పరిష్కారమవుతాయి. టెండర్స్ అతి కష్టము మీద మీకు అనుకూలంగా వస్తాయి. కన్యారాశి. పెట్టుబడి పెట్టిన వారికి ఏకకాలంలో భాగములను ఇవ్వవలసి వస్తుంది. అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తులారాశి. వ్యాపారములో అధునాతన సాంప్రదాయాలను సంస్కరణలను ప్రవేశపెడతారు. ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. వృశ్చిక రాశి. సమన్యాయంతో వ్యవహరిస్తారు. హక్కుల కోసం పోటీ పడతారు. మనోధైర్యం కలిగి ఉంటారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ధనస్సు రాశి. చిన్ననాటి స్నేహితులను, తండ్రి సమకాలికులను కలుసుకొనుటకు జరుగుతుంది. కొన్ని జ్ఞాపకములు మనోవ్యతకు దారితీస్తాయి. మకర రాశి. అవకాశము ఉండి సమాచారము అందని లోపము వలన ఆత్మీయులకు సాయపడలేనందుకు విచారిస్తారు. కుంభరాశి. సహోదర వర్గములతో ఏకత్వమును సాధించు యత్నములు ఓ దశకు చేరుకుంటాయి. విహారయాత్రలు. మీనరాశి. ముఖ్యమైన కార్యక్రమాల చర్చలు, అమలు చేయు పనులు వాయిదా పడతాయి. శుభవార్తలు అందుకుంటారు. నమస్కారం.